పిన్నెల్లి సోదరులు మాచర్ల నియోజకవర్గంలో అత్యంత బలమైనటువంటి శక్తి కలిగినటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి కొరకరాని కొయ్యలుగా మారిపోయారు. అంటే ప్రజలకు మంచి చేస్తున్నారు కాబట్టి అనేక సందర్భాల్లో వాళ్ళు గెలిపించారు ప్రజలు. పిన్నెల్లి సోదరుల్ని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అత్యంత మెజారిటీతోటి గెలిపించారు. చిన్న జడ్పీటీసీ స్థాయి నుంచి ఈరోజు అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే అయ్యారు. ఎంతో ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడు ఆయన్ని వాళ్ళ తీసుకొచ్చి జైల్లో పెట్టి 20 రోజులు దాటినా ఈ రోజుకి స్పెషల్ కేటగిరీ, ఏ కేటగిరీ ముద్దాయిగా, ఖైదీగా ఆయన ఉంటే ఆయనకి ఇవ్వాల్సినటువంటి కనీస నిత్య అవసరాలకు సంబంధించినటువంటి ఏమీ ఇవ్వట్ల. కరెక్ట్గా జడ్జి గారికి ఒక వీడియో కాన్ఫరెన్స్కి ముందు, ఒకరోజు ముందు అప్పటికప్పుడుగా అరేంజ్ చేసి ఒక రూమ్ తయారు చేసేసి ఆ రోజు ఏదో వీసీలో తప్పించుకున్నారు. ఆ తర్వాత నుంచి ఈరోజు 20 రోజుల నుంచి వారికి కనీసం టిఫిన్ లేదంట. భోజనం ముట్టుకొని 20 రోజులు అవుతుంది, రైస్ ముట్టుకొని అని చెప్తున్నారు. ఎంత దుర్మార్గం ఇది! అనేక పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తిని ఏ కేటగిరీ ఫెసిలిటీ ఇవ్వమని న్యాయస్థానం చెబితే, న్యాయస్థానం చెప్పినా కూడా పట్టించుకోకుండా కావాలని కక్ష తీర్చుకునేటటువంటి